పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కుమ్మరవాండ్లపల్లిలో ఒక్కసారిగా జెలటిన్ స్టిక్స్ పేలిపోయాయి. పేలుడు ధాటికి అక్కడికక్కడే నలుగురు దుర్మరణం పాలవగా 12 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. భారీ శబ్దంతో కుమ్మరవాండ్లపల్లి గ్రామం దద్దరిల్లింది. ఇక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు. రంగంలోకి దిగారు ఫైర్ సిబ్బంది. సహాయక చర్యలు అక్కడ కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను అంబులెన్స్లో ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక రెవెన్యూ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. వాళ్ళు బిడ్డలు ఎత్తుకొని బయట వచ్చేసిరి ఇద్దరు ఆడవాళ్ళు ముగ్గురు ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు. ఆయన వచ్చి ఇట్లా నీళ్లు చల్లినాడు. ఆయన కొడుకు లేడు, కొడుకు ఎక్కడో విన్నాడు బజార్లోకి. మళ్ళీ సల్తాన్ అట్లే నేను నీళ్ళు అందిస్తా అంటే అది ఇంకొకటి ఒక తూరి పటిమని పేలిపా. అది పేలినప్పుడు మొబ్బులు వచ్చేసి అంత పొగ. మళ్ళీ ఆ సిలిండరు ఇంకొకటి రెండు మన ఇంట్లోకి పొగ వచ్చేసి మన గేట్ ఆకిలు పగిలిపోయి, లోపల ఆకిలు పగిలిపోయి, బాత్రూమ్ ఆకిలు పడిపోయి. నేను మంది పడిపోయింది అనుకున్న మంది. ఇంటి ఎదురుగుంటారు. ఇదే అంటుకున్నాయి. మళ్ళీ పట్ట ఆడ అన్ని డబ్బాలు గిబ్బాలు పట్ట అన్ని అంటుకుంటా. నీళ్లు జల్లేకి ఇక్కడ పరిగెత్తొచ్చారు, అక్కడ పరిగెత్తొచ్చారు పాపం. మళ్ళీ ఒకటి పటకమని పేలింది. అది సిలిండర్ పేలిన ఏం పేలినా దేవునికి తెలుసు. ఇంకా కొంచెం పోయినాక ఇంకొకటి పేలింది. 2 తూర్లు పేలినాయి. 2 సిలిండర్లు ఉన్నాయి. అవేమో తెలుసు. ఇది అంటుకుంటా అంటే దీనికి నీళ్ళు సిలిండర్లో పెడతా దేవా ఇంట్లో. మళ్ళీ నీళ్ళ స్కూల్ కు చెప్పేకి ఏమన్నా పెట్టద్దండి నా అంటే పొద్దున్న ఎత్తుపోతారంట, రీ పెడతారు, పొద్దున్న ఎత్తుకొని వెళ్తారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలంలో జరిగినటువంటి ఘోర ప్రమాదం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, కుమ్మరవాండ్లపల్లిలో ఒక్కసారిగా పేలేటటువంటి జెలటిన్ స్టిక్స్ కారణం ఏంటి? దీనికి సంబంధించి అనుమతి లేకుండా అక్కడ భారీ స్థాయిలో నిలవ పెట్టడమే కారణం అంటారా, లేకపోతే సేఫ్టీ మెజర్స్ తీసుకుపోవడమా? ఏం చెప్తున్నారు పోలీసులు? స్థానికులు వెర్షన్ ఏంటి? సత్యసాయి జిల్లా కదిరి సమీపంలోని కుమ్మరవాండ్లపల్లిలో భారీ పేలుడు సంభవించింది. ఈ కుమ్మరవాండ్లపల్లిలో ఓ ఇంట్లో పేలినటువంటి భారీ పేలుడు దాటికి మరో 3 ఇళ్లు కూడా కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో 4 మృతి చెందారు. దాదాపుగా 15-16 మంది దాకా తీవ్రంగా గాయపడ్డ వారందరినీ కూడా హుటాహుటిన పోలీసులు అదేవిధంగానే స్థానికులు అందరూ కూడా కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాతులందరికీ కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందుతున్నాయి. అయితే ప్రధానంగా ఈ పేలుడుకు ప్రధాన కారణము ఆ కుమ్మరవాండ్లపల్లిలో అనధికారికంగా ఉంచినటువంటి జెలటిన్ స్టిక్స్ డిటోనేటర్ల ధాటికి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఈ పేలుడు ఒక భారీ శబ్దంతో జరిగినటువంటి ఈ పేలుడుతో ఆ కుమ్మరవాండ్లపల్లి గ్రామం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. అందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అసలు ఏం జరిగింది,
అనేది కూడా చేరుకునే లోపలే ప్రజలందరూ కూడా అక్కడ నుంచి కూడా స్థానికులందరూ కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితి. అయితే తీరా చూస్తే అక్కడ పేలుడు దాటికి 4 ఇళ్లు కుప్ప కూలిపోయాయి, 4 తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలో ఉన్నటువంటి దాదాపు 16 నుంచి 17, 18 మంది దాకా కూడా గాయపడినట్టు కూడా తెలుస్తుంది. అయితే 4 కూడా ఈ గాయపడినటువంటి వారు ఆ 4 కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వారుగా కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా అనధికారికంగా ఉంచినటువంటి జెల్టన్ స్టిక్స్, అదేవిధంగానే డిటోనేటర్లు, ఈ పేలుడు పదార్థాలను ఇంట్లో ఉంచడం వల్లనే ఈ పేలుడు జరిగింది అనేటువంటి విధంగా చెప్తారు. అయితే ప్రత్యక్ష సాక్షి పార్వతమ్మ అనేటువంటి మహిళ మాత్రం ఒక్కసారిగా ఆ ఇంటిలో నుంచి 4 వ్యక్తులు బయటికి పరిగెత్తుతూ వచ్చినటువంటి ఆ విషయాన్ని గమనించాము. ఆ పరిగెత్తుతూ వచ్చి లోపల ఒకసారిగా ఆ పొగలు వ్యాపించాయి. నీటిని కూడా చల్లేందు వరకు అక్కడ వారు ప్రయత్నం చేశారు. అయితే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. క్రమంగా 2-3 పేలుళ్ళు ఒక్కసారిగా పేలాయి అనేటువంటి విధంగా కూడా ప్రత్యక్ష సాక్షి పార్వతమ్మ అక్కడ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటన జరిగినటువంటి కాసేపట్లోనే కదిరి నుంచి డిఎస్పీ శివనారాయణ, అదేవిధంగానే పోలీస్ వర్గాలు, ఫైర్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు మొత్తం అక్కడికి చేరుకున్నారు. అసలు ఈ ఘటన ఎలా జరిగింది, అసలు లోపల ఏముంచారు, ఎలాంటి పేలుడు పదార్థాలు ఉంచారు, లేక ఇంకా ఏదైనా ఈ జెల్టిన్ స్టిక్స్, అదేవిధంగానే డిటోనేటర్ల ధాటితోనే ఇవి పేలాయి, లేకపోతే ఇంకా ఏమైనా సిలిండర్ లాంటివి పేలి ఈ ప్రమాదం చోటు చేసుకుందా అనేటువంటి విషయాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అక్కడ ఎవరు నిల్వ ఉంచారు అనే దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా రసూల్? అంటే పరిమితికి మించి ఉంచారు కాబట్టి ఆ స్థాయిలో గ్రామం అంతా కూడా దద్దరిల్లిపోయింది అనేటువంటి మాట, ఒక్కసారిగా పేలినటువంటి ఆ శబ్దానికి పెద్ద బ్లాస్టే జరిగిందని అక్కడ అందరూ కూడా భయపడేటువంటి పరిస్థితి ఉంది కదా. క్షతగాత్రుల పరిస్థితి ఏంటి, ప్రాణ నష్టం ఏమైనా వాటిల్లేటువంటి అవకాశం ఉందా? అప్డేట్ చేయండి వీటికి సంబంధించి. మురళి, ప్రస్తుతము అక్కడ ఆ ఘటన జరిగిన పేలుడు ఘటన జరిగిన వెంటనే నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే వీరిని కూడా ఏదైనా ఇంకా బతికి ఉన్నారా ఏంటి అనేటువంటి విధంగా కూడా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. అయితే అప్పటికే వారందరూ ఆ 4 కూడా మృతి చెందినటువంటి విధంగా కూడా చెప్తున్నారు. అయితే దాదాపుగా 15 నుంచి 18 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరికి తలలు, అదేవిధంగా కొన్ని శరీర భాగాలుగా బాగా చిట్లిపోవడం ఇలాంటి సంఘటనలు జరిగాయి. వీరందరికీ కూడా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందుతున్నారు. అయితే వీరిలో కూడా 2-3 పరిస్థితి విషమంగా ఉంది అనేటువంటి విధంగా కూడా ఆ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మరికొంతమందికి వెంటనే వారికి చికిత్స అందిస్తున్నారు. స్థానికంగా పోలీస్ వర్గాలు కూడా అక్కడికి చేరుతున్నటువంటి ఫైర్ సిబ్బంది అక్కడ ఇంకా ఏదైనా పేలుడు పదార్థాలు ఇంకా ఉన్నాయా, ఏదైనా పేలేటువంటి ప్రమాదం ఉందా అనేటువంటి విధంగా వాటన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి బాగా నీటిని కూడా వెదజల్లుతున్నటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతుంది. అయితే ఈ ఘటనకు ప్రధాన కారణం మాత్రం జెల్టిన్ స్టిక్స్ ప్రధాన కారణం అనేటువంటి విధంగా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ప్రత్యక్ష సాక్షి పార్వతమ్మ చెప్తున్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ నుంచి ఏదో ప్రతిరోజు తీసుకొస్తారు, వాటిని ఇక్కడ ఉంచుతున్నారు ఏంటి అనేటువంటి విధంగా ప్రశ్నించినప్పుడు ఇక్కడ ఏం లేదు, రాత్రి తీసుకురావడం, తెల్లవారుజామున ఉదయాన్నే తీసుకెళ్లిపోవడం అనేటువంటి విధంగా కూడా గుర్తించినటువంటి విషయాన్ని ఆమె చెప్తుంది. అయితే దీన్ని బట్టి చూస్తే అక్కడ బండరాళ్ళు వీటన్నిటిని కూడా రాతి పని చేసేటువంటి వారు వీళ్ళందరూ కూడా ఒక తెలంగాణలోని నల్లగొండ జిల్లాకు చెందినటువంటి వారుగా స్థానికులు చెప్తున్నారు. వీరు అక్కడ నుంచి వచ్చి దాదాపుగా 6-7 సంవత్సరాలుగా అక్కడ ఉండి నివాసం ఉంటున్నారు అనేటువంటి విధంగా చెప్తున్నారు. అంతేకాకుండా స్థానికంగా అది ఏదైనా రాళ్లకు, అదేవిధంగానే కొండలకు రంధ్రాలు వేసేటువంటి ఒక డ్రిల్లింగ్ మిషన్ అక్కడ కనిపిస్తుంది. అదేవిధంగానే ఒక ట్రాక్టర్ కూడా పూర్తిగా కాలి బుగ్గైపోయింది ఆ మంటల్లో. అంటే దీన్ని బట్టి చూస్తే ఆ డ్రిల్లింగ్ మిషన్ ఇవన్నీ ఉండేటువంటి విషయాన్ని గమనిస్తే సాధారణంగా ఈ రాతి పని వివిధ కాంట్రాక్టర్ల వద్ద పనిచేసేటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద బండరాలు గుట్టలు పగలగొట్టేటువంటి వాళ్ళు సాధారణంగా ఈ జెల్టిన్ స్టిక్స్, డిటోనేటర్లు, అమోనియం నైట్రేట్ వీటన్నింటి నుంచి ఘాతాలుగా వేసి వాటిని పేల్చేందుకు ఇలాంటి పేలుడు పదార్థాలని వినియోగిస్తారు. అయితే ఇది అనధికారికంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ, ఎందుకంటే ఆ కుమ్మరవాండ్లపల్లి అనేది కదిరికి దాదాపుగా 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంతేకాకుండా ఆ కుమ్మరవాండ్ల పల్లిలో కూడా గ్రామానికి దూరంగా ఉన్నటువంటి ఇంట్లో దీన్ని తీసుకొచ్చారు. ఎవరికి తెలియకుండా సమాచారాన్ని చాలా గోప్యంగా ఉంచుతూ ఈ పేలుడు పదార్థాలు ఏవైతే జెల్టిన్ స్టిక్స్ ఉన్నాయో వీటిని తరలించడం, అదేవిధంగానే రోజు రాత్రి తీసుకొచ్చి పెట్టడం, ఉదయం తీసుకెళ్లడం ఇలాంటి విషయాలు అక్కడ జరుగుతున్నప్పటికీ దీన్ని ఎవరు గుర్తించకపోవడం, అదేవిధంగానే పోలీస్ అధికారులు కూడా గుర్తించకపోవడం, స్థానికంగా కూడా ఎవరు దీన్ని ఇది ఇంత ప్రమాదానికి దారి తీస్తుంది అనేటువంటి విధంగా గుర్తించకపోవడం కూడా దీనికి కారణంగా తెలుసు. అయితే భారీ సంఖ్యలో పెట్టడం వల్ల ఇంత పెద్ద స్థాయిలో చూద్దాం రసూల్, ప్రాణ నష్టం ఏమైనా వాటిల్లుతుందా? అధికారులు అయితే
దీనికి సంబంధించి స్పష్టంగా ఇంకా చెప్పలేనటువంటి పరిస్థితి. క్షతగాత్రులకైతే చికిత్స అయితే అందిస్తున్నారు. చూద్దాం, మీరు అప్డేట్స్ ఇస్తూ ఉండండి, మేము మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. రైట్, ఇక శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలంలో జరిగినటువంటి ఘోర ప్రమాదం కుమ్మరవాళ్లపల్లిలో జెలిటన్ స్టిక్స్ పేలడంతో ఒక్కసారిగా గ్రామంలో విషాదోచ్ఛాయాలు అలుముకున్నాయి. పేలుడు ధాటికి అక్కడికక్కడే 4 దుర్మరణం పాలవగా 12 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. భారీ శబ్దంతో కుమ్మరవాండ్లపల్లి గ్రామం దద్దరిల్లింది. భయాందోళనతో ఇళ్ల నుంచి స్థానికులు బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది.